చిన్న అన్నీ ఎడిపోయాడు. వచ్చినావా అన్న? అన్న ఊరు వాళ్ళందరూ ఎడిపోయారా? అలా అదే చెప్పనా? ఊరు వాళ్ళందరూ నాకేం తెలుసురా, మొత్తం కట్టబెట్టుకుని ఊరంతా బయటకు వెళ్ళిపోయారు. ఊరందరూ కట్టబెట్టుకొని బయటకు వెళ్ళిపోయారా? ఎడికన్నా? నాకేం తెలుస్తాము, వాళ్ళు ఊరికి పోతా అన్నారు, అక్కడనే వెళ్ళిపోయారు. మన ఇద్దరమే ఉన్నాం ఈ ఊళ్ళో. ఒక్క నిమిషం, నేను రాము అన్న తనకి వెళ్ళేసి వస్తా. రాము అన్న, అది అన్న కూడా సామాన్ కూడా లేదు కానీ అంతా అన్న రాము అన్న వెళ్ళిపోయినట్టున్నాడు నిజంగానే. చిన్న అన్న వాళ్ళ పనికి వెళ్ళాడు. ఇదేంది ఇక్కడ కొత్తగా వచ్చింది? ముందు ఇది లేకుండేగా, పైన ఏముంది? నాట్ గోయింగ్ డేంజర్. అట్లయితే పెళ్ళి చూడాలి, మనకైతే ఇది వేస్ట్. 1 2 3 4 5 6 7 8 9 ఓపెన్ అయింది. అట్లుంటుంది మనకి ముందు బర్. అరే ఎవరు వీడు? నేను అరే ఖజానా దొరికినారా మన ఖజానా. డైమండ్స్ ఖాళీ, మళ్ళీ డైమండ్స్. వావ్, ఇది ఖాళీ పెట్టింది. అరే ఎన్ని ఉన్నాయంటే ఇది ఏమో జరుగుతుంది. అయ్యా అరే రాము అన్న చాలా చెట్లుండేగా, ఇవి ఇక్కడ వచ్చింది ఏమో అవుతుంది. ఇక్కడ సంథింగ్ ఇస్ రాంగ్. గోల్డ్, వావ్. అరే ఇటు మళ్ళీ ఒలిపోతు. ఓరి అమ్మ, వీడు ఎవర్రా వీడు? ఇంత సీక్రెట్ డోర్ ఎట్లా పెట్టిండు వీడు? ఎందుకు వెళ్ళు? ఓరి అమ్మ, వీడు ఇప్పుడన్నా వీడు ఇంత అమ్మ పెట్టుకోండు. నీ అమ్మ, వీడు కూడా తెలుసుకో భయ్యా. అరే ఇంట్లో డైమండ్స్, ఇంట్లో 2 డైమండ్స్. అరే ఇది ఖాళీ, ఇది ఖాళీ ఖాళీ ఖాళీ. ఏ రాము అన్నకు చెప్పేసి వస్తారా భయ్? రాము అన్నకు చెప్తే సార్ అన్న చూసుకుంటాడు. ఓరి అమ్మ, వీడు కూడా చాలా తెలివివంతుడు ఉన్నాడు. ఎట్లయినా వస్తా కదా ఇప్పుడు, మళ్ళీ డోర్ వేసి వేస్ట్. సారీ రాము అన్న పోయింది కదా. చిన్న బాయ్, అరే ఆగు భయ్యా, దాని కింద ఖజానా ఉంది భయ్యా. ఏమైంది? ఖజానా? నేను వస్తా ఉన్నాను భయ్యా. ఇక్కడ కాదు భయ్యా, అరే డేంజర్ రూమా? నేను రాను అయ్యో, నేను ల్యాబ్లోకి వస్తా. అన్న దా అన్న, మస్తు కథ ఉంది. నేను రాను, నువ్వు ఖజానా అనేది దాని దయ్యంతో చంపేస్తావు. అరే అన్న నిజంగా ఖజానా ఉంది అన్న, నేను రాను బాబు, నువ్వు పోతే పోకడా. సరే భయ్యా, నేనైతే వెళ్ళిపోతున్నా, నీ ఇష్టం. మళ్ళీ ఇంకోసారి అడిగినావంటే చంపేస్తా నేనైతే. రాకిగా వస్తుందా అన్నేమో చేసుగా. రాము బాయ్, అది చిన్న భయ్యా ప్లీజ్ దా అన్న. అరే బాయ్, మళ్ళీ నన్ను చూసి ల్యాబ్లోకి వెళ్ళిపోతున్నావు కదా, రా అన్న. నువ్వు ఎక్కడ పోయినావు అని చూసిన, నువ్వు నిజంగా వెళ్ళకపోతున్నావు, నేను నీతో మాట్లాడా. అరే రా బాయ్ ప్లీజ్, ఇంత బతికి నడిపించుకోడా. సరే వస్తుంది అయ్యా, దా బాయ్, దా బాయ్. ఇక్కడ సైడ్ ఉందా అన్న? రానా? నాకు భయం లేదు, నేను రాను. ఇప్పుడు వస్తావా రావా అంతే. అదో ఖజానా ఉందన్న, నిధి ఉంది. ఏం ఇట్లా అంటే మోసం చేస్తావు? నేను ఎప్పుడు వేసినా మోసం? రాము అన్న రా బాయ్. ఇల్లు అయితే చాలా ఖజానా అయితే ఉంది, నేనైతే షాక్ అయిపోతున్నా అసలు ఈ ఖజానా చూసి. అసలు ఇది రాము బాయ్ చేసిండా లేకపోతే ఎవరు చేసిరు? బాబా ఎంత ఖజానా, ఫేక్ డూప్లికేటా బాయ్? ఇది రియల్ ఇక చూడండి ఎట్లుందో అసలు. ఈ మైండ్ క్రాఫ్ట్ ఇట్లాంటివి వెనకాల పోయా, వెనకాల పెట్టింది. నేను ఇప్పుడు వచ్చేసి
మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ రామన్న చిన్నబాయ్ అయితే ఎట్లయినా సరే నెక్స్ట్ పార్ట్లో అయినా సరే గుంజుకొచ్చి ఇదంతా చూపిస్తా. మీరైతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే మన బేస్మెంట్లో పెంచుకుందాం. ఇప్పటికైతే ఈ చిన్నబాయ్ని నేను నెత్తి వల్ల కొడతా వస్తున్నా. మేము ఉన్నామో ఇద్దరు, మళ్ళా ఆయనకు నేను, నాకు ఆయన ఉండాలి. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ నోలో చందుబాయ్ అని మా అంకుల్ వచ్చిండు. అంకల్ నేను ఇద్దరు అంకల్. చందుబాయ్ ఆడ నిద్దుంది బాయ్. చందుబాయ్ అరే భయ్యా నిద్దుంది భయ్యా. అరే చెప్తే నా అంకుల్ చందుబాయ్ నిదా ఆడ నిధి ఇక్కడ చూపి నాకు నిధి. నువ్వు అన్నీ అబద్ధాలు అనుకుంటావు. అరే చందుబాయ్ నేను ఎప్పుడు అబద్ధమన్నా బాయ్? నువ్వు అబద్ధాలు ఆడుతుంటావు. నీ మాటలు నమ్మబుద్ధి కాదు నాకైతే. భయ్య కింద నిధి ఉంది భయ్యా. ఏడా డేంజర్ రూమ్లా దొంగగా నేను రాను పోనీ. ఓ చందుబాయ్ అక్కడ పెద్ద వేస్ట్. అరిం భాయ్ ఇది ఉంది భయ్యా. అరిం భాయ్ కింద నిధి ఉంది భాయ్. కింద మీద ఎక్కడిది? డేంజర్ రూమ్లో ఉన్న నిధి ఎక్కడికి వెళ్ళావా ఇది? అవును భయ్యా, నీకెలా తెలుసు? అరే అదొక దయ్యం పెడుతుందిరా. దయ్యమ్మా నువ్వు ఒక మెత్తలో దయ్యం లేదు ఏం లేదు. ఒక దయ్యమేనా అది? నువ్వు నమ్మాలి. సరే నేను నైట్ కూడా చూస్తా. దయ్యం లేదనుకో నిన్ను చంపేస్తారే. చందుబాయ్ నువ్వు రానన్నావు, ఎందుకు వస్తున్నావు? వెళ్ళిపో. అంకల్ కింద నిధి ఉంది. మీరు కూడా నమ్మతలే ఫ్రెండ్స్. మీరు నమ్మాలంటే వీళ్ళు నమ్మాలంటే మీరు లైక్ చేసుకోండి ప్లీజ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డేంజర్ రూమ్ ఇది మన బేస్మెంట్లోకి పెట్టుకుందాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.